ఆ డబ్బులు కూడా వాడేస్తే రెండోసారి ఇన్స్టాల్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు ప్రొసీజర్ మార్చారు. ఆ ప్రొసీజర్ ఎంతవరకు పోయారంటే దిశ, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న వెళ్తే జేజేఎం బాధేస్తుంది దిశ, తపనేస్తుంది, కోపం వస్తుంది, సభ్యత అడ్డం వస్తుంది. ప్రధానమంత్రి గారు ఒకటి ఆలోచించారు. ఆయన ఆలోచన జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా సస్టైనబుల్ సోర్సెస్ నుంచి వాటర్ ఇవ్వాలని, అమృత్ ద్వారా పట్టణాల్లో ప్రతి ఇంటికి సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ నుంచి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలని, ఈ రెంటికి 45% వాళ్ళు డబ్బులు ఇచ్చారు. మనం 45% రాష్ట్ర ప్రభుత్వం, 10% బెనిఫిషరీస్ పెట్టుకోవాలి. దీని ప్రకారం అధ్యక్ష రాష్ట్రానికి కావాల్సిన డబ్బులు ఎస్టిమేట్ చేస్తే 85,000 కోట్లు కావాలి. వీళ్ళు అడిగింది 27,000 కోట్లు. బోరేసి ఆ బోర్ ద్వారా నీళ్లు ఇస్తామంటే ఆ బోర్ ఎండిపోతే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? దాంతో ఈరోజు జరిగింది ఏంటి? 27,000 కోట్లు తీసుకొచ్చి అది కూడా ఖర్చు పెట్టలేదు. 2,250 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టకుండా మొత్తం ఆ స్కీమ్ అంతా కూడా 2024కి క్లోజ్ చేశారు. మేము పోయి అడిగితే ఎక్స్టెండ్ చేశారు. 2028 వరకు ఆ స్కీమ్ మేము అడిగిన తర్వాత ఇబ్బంది పడతామంటే ఎక్స్టెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ 27,000 కోట్లకి రీషెడ్యూల్ చేస్తున్న డిపిఆర్స్ తయారు చేస్తున్నాం. మొన్నే కొన్ని టెండర్లు పిలిచారు, మిగిలినటువంటి డిపిఆర్స్ తయారు చేస్తున్నారు. కానీ ఈ 27,000 కోట్లు వస్తుంది, కానీ అదనంగా 55,000 కోట్లు కావాలి. ఇంకా ఏం చేయాలన్నా మాకే అర్థం కాని పరిస్థితి. ఇది మళ్ళా క్యాబినెట్ ఇవి ప్రధానమంత్రి గారు ఏంటంటే చాలా స్పష్టంగా ఇంతవరకే చేస్తామంటే మేము ఎన్డీఏ ప్రామిస్ చేశాం, ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పాం. మీరు కూడా ఎన్నికల్లో చెప్పారు. ఈరోజు మళ్ళా ప్రధానమంత్రిని కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత, ఎన్డీఏని కన్విన్స్ చేసుకునే బాధ్యత వచ్చింది. అంటే ఒక వ్యక్తి చేసిన తప్పు, ఒక వ్యక్తి అవగాహన లోపం కానీ అహంకార ధోరణి కానీ మీరు చూస్తే రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి 1-2 కాదు దిశ, కోకొల్లలున్నాయి. అయితే దిశ నేను ఇవన్నీ మాట్లాడడం కాదు, మేము చాలా స్పష్టంగా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఇవన్నీ చూసిన తర్వాత నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఇవన్నీ ఆలోచించాం. ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. ఇందులో మీరు చూస్తే అధ్యక్ష నేనేదో 2047 గురించి మాట్లాడడం లేదు. ఈరోజు ఏం చేస్తాం, 3 నెలల తర్వాత ఏ విధంగా ఉంటాం, ఎక్కడికక్కడ మీరు చూస్తే చాలా స్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందుకు పోతున్నాం. ఈరోజు 23-24 23,795 రూపాయలు తలసరి ఆదాయం అయితే ఈ సంవత్సరం 2,68,653 రూపాయలు. అదే మరిగా మీరు చూస్తే ఈరోజు మనకు ఉండే డబ్బులు 1,60,610 కోట్లు అభివృద్ధికి, సంక్షేమానికి, రాష్ట్ర వనరుల్ని మనం జనరేట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనివల్ల 18,400 కోట్ల రూపాయలు అదనంగా రిసోర్సెస్ మన దగ్గర ఉంటాయి ఖర్చు పెట్టడానికి, డెవలప్మెంట్కి, ఇటుకి. ఇది మీరు చూసినప్పుడు దేశ 25-26 ఈ సంవత్సరం 16,06,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తే నెక్స్ట్ ఇయర్కి 18,47,000 కోట్ల రూపాయలు, 3,07,883 రూపాయలు తలసరి ఆదాయం. రాష్ట్రానికి మళ్ళీ 1,84,703 కోట్ల రూపాయలు రిసోర్స్ ఉంటాయి. అదనంగా జనరేట్ చేసే డబ్బులు 24,093